SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. That's good. సార్, గోపాలకృష్ణ అంటే మీరేనా? అవును, మీరు? సార్, నా పేరు కల్పన. అందరూ నన్ను ప్రేమగా కాకినాడ కల్పన అని పిలుస్తారు. అది ఇప్పుడు అవసరమా? ఎందుకు నన్ను ఇప్పుడు అర్జెంట్ గా రమ్మన్నారు? సార్, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిందే ఆ బామ. అవును. తనకి బ్లడ్ క్యాన్సర్ సార్. సార్, దయించి మా ఫ్రెండ్ చివరి కోరికను నెరవేర్చండి సార్. ఏంటమ్మా అది? సార్, అదేం పెద్ద కోరిక కాదు సార్, చాలా చిన్న కోరిక. తన మెల్లో చిన్న పసుపు తాడు కడితే తను సుమంగల్గా చనిపోవాలని కోరుకుంటుంది సార్. ఓ, ఐఎమ్ సారీ, వస్తాను. సార్, ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? మొహంపై గుడ్డ కప్పారంటే తెలియట్లేదమ్మా. అయ్యో, అలాంటిదేం లేదు సార్. హాస్పిటల్లో దోమలు ఎక్కుండి ముసు కప్పుకుందంతే. తనకేం కాలేదు. కావాలంటే మీరే చూడండి. రండి సార్, రండి రండి. బామా, రెడీనా? రెడీ. ఏం అడిగినా చెప్తాను. అయితే ఎవరొచ్చారో చెప్పు. కృష్ణ గారు వచ్చారు. ఆయన లెఫ్ట్ చేతికి ఏం కట్టారు? వాచ్ కట్టుకున్నారు. రైట్ చేతికి ఏం వేసుకున్నారు? ఉంగరం వేసుకున్నారు. ఏమైనా గారడి విద్య చూపిస్తున్నారేంటి? వస్తా. సార్, కృష్ణ, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి. నిన్ను చూస్తే క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేదాలా కనబడడం లేదే. అయ్యో, ప్రమాణ పూర్తిగా నాకు క్యాన్సర్ అండి. కావాలంటే కేసు చూడండి. ఏంటి రాచపుణ్యం రాశారు? దీనికి ఇంత ట్రీట్మెంట్ అవసరమా? రాజపుణ్యం అంటే ఇంగ్లీష్ లో క్యాన్సర్ కదండి. ఓహో, దేశ భాషలందు తెలుగు లెసనా? ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నాడే? తాడు కోసమేమో. ఎవరు సార్ ఇతను? 8 గంటల్లో చావడానికి సిద్ధంగా ఉన్న ఒక రోగి. ఇంతవరకు వీడికి ఏ వ్యాధి ఉందో ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. చచ్చిపోయే ముందు ఎవరికైనా తాళి కట్టాలని తెగ ఆరాట పడుతున్నాడు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను. ఏంటి సార్ ఇది? సుబ్రహ్మణ్య స్వామి శూలమా? వాళ్ళ నాన్న త్రిశూలం. నువ్వు కట్టేస్తావా? అయ్యో, నేను అబద్ధం చెప్పాను. నన్ను మన్నించండి. నాకు ఏ క్యాన్సర్ లేదు. నేను బాగానే ఉన్నాను, చూడండి. అలా రా దారికి. సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నావా? క్యాన్సర్ వస్తే చచ్చిపోతారని నీకెవరు చెప్పారు? ఆ దేవుడు కరుణిస్తే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నా నయం చేయొచ్చు. ఇంకోసారి నాతో ఎకసెక్కలు ఆడేవో. సినిమా అయిపోయింది, పోరా. రక్షణ వీడు. ఇలాంటి వాళ్ళని వెనుకుంటే చాలా డేంజర్. వస్తా. భామా, ఇదే నీ ప్రేమ కోసం మనం సంధిస్తున్న ఆఖరి అస్త్రం. అయ్యో, పాము. ఓకే 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 ఓకే, ఎందుకలా అరుస్తున్నావు? ఇది సినిమా వాళ్ళ పామే. దీంతో నేనేం చేయగలనే? ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ పాముని నీ ప్రియాతి ప్రియమైన ఎండి కాళ్ళ దగ్గర విడిచిపెడతాను. ఎండి అంటే? అదేనే, మనసు దోచిన వాడు. ఈ పాము అతన్ని కరవగానే నువ్వు అతని కిందికి తోసేసి వెంటనే నీ మీదున్న దుప్పటా తీసి అతని కాళ్ళు గట్టిగా కట్టి అతని రక్తాన్ని పీలుస్తున్నట్టుగా నటించు. ఇక అంతే. తర్వాత ఏముద్దో తెలుసా? సెంటిమెంట్ స్టార్ట్ అవుద్ది. మీ ఇద్దరి మధ్య లవ్ కూడా స్టార్ట్ అవుతుంది. హాయ్ కృష్ణ. ఇక్కడ కూడా వచ్చేసావా? నన్ను నువ్వు ప్రశాంతంగా ఉండనివా ఏంటి? మీరు తాగుతున్నా ఈ కూల్ డ్రింక్ ని షేర్ చేసుకోవాలని వచ్చాను. నీ పర్సులో డబ్బులు లేవా ఏంటి? లేక కాదు, ప్రేమ కోసం. అయ్యో, వావ్, ఈ కూల్ డ్రింక్ రేట్ 20 రూపాయలు. మీరు సగం తాగి నాకు ఇచ్చారు కాబట్టి దీని విలువ 1,00,000 రూపాయలు అయింది. అయితే బిల్లులో సగం 50,000 రూపాయలు. ఇచ్చే జోకు లోపండి చాలు. అయ్యో, కొరికేసిందే. కొరికేసిందా? వెరీ గుడ్. అయ్యో అయ్యో, అయ్యో, పాపత్మరలా నా కాలు ఎందుకు కొరికావే? పాము కరిస్తే ఇలాగే ఫస్ట్ ఎయిడ్ చేయాలండి. పాము కరిచిందా? ఎవరిని? ఇప్పుడు మీరేగా కరిచిందని అరిచారు. తెలివి తక్కువదానా? షూ కరిచిందని అరిచానే. పాము కరవలేదా? పాము ఇక్కడే ఉంది. ఐఎమ్ సారీ. ఏంటి, ఒక యూనిట్ బ్లడ్ తాగేసి సారీ అని చెప్తున్నావా? చూస్తుంటే డాక్టర్లా ఉన్నావు కదే. నేనేం చేస్తాను? నీకేమైనా పిచ్చా? తాళి కట్టిన పిల్లలా నా వెంట ఎందుకు తిరుగుతున్నావు? అసలు నీకేం కావాలి? నాకు మీరే కావాలి కృష్ణ. నేనేమైనా కృష్ణ స్వీట్స్ లో అమ్మే మైసూర్ పాక్నా తలా 1 కిలో పంచుకోవడానికి? ఐ లవ్ యూ కృష్ణ. అడిగిపోయిన రికార్డ్ లాగా చెప్పింది ఎన్నిసార్లు చెప్తా? ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నానండి. సరిపోతుందా? అది నమ్మి నేను నిన్ను ప్రేమిస్తాను. ఉన్నట్టుండి ఒక రోజు నా దగ్గరికి వచ్చి ఇదిగో చూడండి మా అమ్మ నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు, వస్తానన్నయ్య అని వెళ్ళిపోతావు. ఆ తర్వాత నేను దేవదాసే ఏడవాలి. అలా ఎన్నిటికీ జరగదు కృష్ణ. ముందు మా నాన్న గురించి మీకు విషయం చెప్పాలి. మా నాన్నకి బుద్ధి చెప్పాలని
ఎవరినో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని చూడగానే ఎందుకో మీరు నాకు బాగా నచ్చారు. కానీ నేను మీకు నచ్చలేదు. అందుకు కారణం ఏంటో కూడా నాకు తెలీదు. నా ప్రవర్తన చూసి నేను పిచ్చిదాన్ని కూడా మీరు అనుకుని ఉంటారు. కానీ కృష్ణ, మీరంటే నాకు చాలా ఇష్టం. నిజాయితీగా నువ్వు అన్నీ చెప్పావు. నా గురించి కూడా నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదు. అది వింటే తప్పకుండా నువ్వు షాక్కు గురవుతావు. పైచకారి నాయే నాకు పెళ్లి చేయిస్తానని చెప్పి నా దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నావు. అమ్మాయి ఏమండి, ఇప్పటి వరకు మీకు 20 మంది అమ్మాయిలు చూపించా. అందులో 10 మంది అమ్మాయిలు చచ్చిపోయారు. 8 మంది ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. ఒక అమ్మాయి పారిపోయింది, ఒక అమ్మాయికి నోరు పోయింది. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నీకు 10 నాள் టైం ఇస్తున్నాను. ఆ లోపు నా పెళ్లి జరిగి తీరాలి. లేకపోతే నీ పెళ్లి చేస్తాను. ఏమండి, శాండ్విచ్ కావాలా? ఇలా చూడండి. మా నాన్న అంగీకారంతోనే మన పెళ్లి జరగాలంటే మీరు ఒక పని చేయాలి. వెంటనే కోటీశ్వరుడు అయిపోవాలి. నేను ఎప్పుడు జనరల్ నాలెడ్జ్ యూజ్ చేయాలి, ఎప్పుడు 14 ప్రశ్నలకి జవాబు చెప్పాలి. పుష్పక విమానంలో కమల్ హాసన్ కోటీశ్వరుడు నటించినట్టు నటించి మీ నాన్నను మోసం చేస్తే పోలా? అలా చేస్తే మా నాన్న నమ్ముతాడంటారా? ఓ ప్రయత్నం చేసి చూద్దాం. అవును, మీ నాన్న రొటీన్ వర్క్ ఏంటి? పొద్దున్నే 4 గంటలకు పాలు తాగడానికి వెళ్తారు. 5 గంటలకు సైట్ కొట్టడానికి వెళ్తారు. ఇదే నేను అడిగింది. ఆయన కలవాలంటే ఏం చేయాలో చెప్పు. డైలీ సాయంత్రం 5 గంటలకి నెహ్రూ పార్క్ వెళ్తుంటాడు. నెహ్రూ పార్క్ వచ్చే వాళ్ళందరూ మీ నాన్నలు అయిపోతారా? అక్కడికి నేను వెళ్ళి ఎవరైనా పలకరించాననుకో, అనవసరంగా మీ కుటుంబంలో గొడవలు అయిపోతాయి. మీ నాన్నని కనుక్కోవడానికి ఏమైనా గుర్తులు చెప్పు. వీప్ మీద చింతకించంత పుట్టుమచ్చ, నోట్లో పుచ్చిపోయిన పన్ను ఉంటుంది. బ్రహ్మాండం. 5 గంటలకు నెహ్రూ పార్క్ వచ్చే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ షర్ట్ ఎత్తుతారా, వీపుపై మీకు మచ్చుందా, పుచ్చి పళ్ళున్నాయా, ఇవన్నీ అడిగితే వాళ్ళు నా పళ్ళరాలు కొడతారు. ఏంటి అలా అంటావ్? పడుకోండి. సారీ రా డార్లింగ్. సరే, డైవర్ట్ చేయకురా, మ్యాట్రిక్ రారా. సరే మా నాన్న ఇప్పుడు పంచా జుబ్బా మెళ్ళో రుద్రాక్ష వేసుకుని ఉంటాడు. పంచా జుబ్బా మెళ్ళో రుద్రాక్ష. ఇక నువ్వు అన్ని మర్చిపోయి మెడిమెక్స్ వాడు. మీ నాన్న సంగతి నేను చూసుకుంటా. సార్ బిల్. బిల్లా? ఎందుకు? తిన్నారు కదా సార్. ఆవిడ తినలేదా? బిల్లు ఎప్పుడు మగాళ్ళ దగ్గరికి తెస్తారంటే ఆడమగ సమానం అని చెప్తారు, వినలేదా? ఆవిడిస్తుందిలే, ఇచ్చే. కర్మ. ఏంట్రా నీకు ఎంతమంది మావలా? ఇదేదో ఆలోచించాల్సింది. ఏమండి, మీలో ఎవరండి సుల్లు సత్యం? ఆ పేరు గలవాడు మాలో ఎవరు లేరండి. మేము తిరుత్తనికి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నాం. మురగనకు శరవణకు మురగనకు దేవుడి దయ వల్ల వాడు వీళ్ళలో లేడు. ఏమైందిరా? యాక్టింగ్ రా. డబ్బింగ్ సినిమా రేంజ్ లో నవ్వేవరా? ఇలా చూడు, మెయిల్ లో వచ్చిన సరుకుని ఈ చేత్తో తీసుకొని ఈ చేతిలోకి మారిస్తే ఏమవుతుంది? సరుకు చేతిలోనే ఉంటుంది పార్ట్నర్. మనం కలవపోతున్న పార్టీ చాలా పెద్దది. పైన జొబ్బా, కింద పంచ. పంచా జొబ్బా రుద్రాక్ష వేసుకున్నాడు, గంజాయి అమ్ముతున్నాడా? ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? నువ్వే వాళ్ళని పట్టుకోవాలి. పంచా జొబ్బా రుద్రాక్షలు వేసుకుని వాళ్ళిద్దరితో మాటలు కలిపి వాళ్ళ మనుషులను నటించి వాళ్ళని పట్టుకోవాలి. అద్భుతమైన ప్లాన్ సార్. ఈ హైదరాబాద్ సిటీలో 50,000 రూపాయల దొంగ నోట్లు ప్రింట్ చేసి అందరికి పనిచేస్తే ఏమవుతుంది? 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. పోరా నువ్వు ఒక్కడివి. పంజాగుట్ట శ్మశానం ఆక్యుపై చేస్తే ఏమవుతుంది? కర్మకాలి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదొద్దు. మణికొండలో 1000 గజాల స్థలం తీసుకుందాం. మణికొండలో ఏం తీసుకుందాం? బ్యాంక్ టవర్స్ తీసుకుందాం. అందులో చివరంతస్తు పోవాలంటే లిఫ్ట్ లేదు కదరా. ఇచ్చివాడా, మన దగ్గర హెలికాప్టర్ ఉంది కదరా. ఓహో, మన దగ్గర హెలికాప్టర్ ఉంది. సరే, నేను కింద అంతస్తుకు రావాలంటే ఎలా రావాలి? అంత తెలివి తక్కువ అనుకున్నావా? ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క హెలిప్యాడ్ ఫిక్స్ చేశాను. ఫస్ట్ క్లాస్ ఐడియా, సూపర్ రా, ఎరగదీసేసావు. అయ్యా రూపాయి అంటే ఎవరా? ఇదిగో మిగతా 10 రూపాయలు నువ్వు. టైం ఎంత అయింది అయ్యా? నీ దగ్గర వాచ్ లేదా? చేతికి వాచ్ లేని ఓ సన్యాసి తల ఉంచి నిలబడ్డాడు. నీ దగ్గర వాచ్ ఉందిగా, అది ఈ సన్యాసికి చేరా సన్నాసి. ఇలాంటిదేదో జరుగుతుందనే నా పెళ్ళం నా చేతికున్న వాచ్ ఉంగరం తీసి బయటికి పంపించింది. ఇది వాచే కదా, ఇచ్చేస్తే నేను సన్నాసి అయిపోతానేవరా? నాకెందుకయ్యా వాచ్ గేచి? మరి కళ్ళు సరిగా కనపడవయ్యా. అందుకని కళ్ళు డొనేట్ చేయమంటావా ఏంటి? తమది చాలా పెద్ద బిజినెస్ అని విన్నాను. అంతా వినేసావా? కళ్ళు ఒకటే సరిగా వినపడవు, చెవులు బాగా కనపడతాయి. ముక్కుతో మాట్లాడగలవా? సొంతూరు చైనానా? కొంచెం ఉండండి. తుపాకి అక్కడ పెట్టుకున్నావు ఏంటి? పేతే కండ కవలిపోదు. గుర్తుందా లేదా? బాస్, నన్ను కాల్చకండి బాస్. థ్యాంక్ యూ. మావయ్య ఇన్స్పెక్టర్ పట్టుకుని మావయ్య అంటున్నావు ఏంట్రా? అది కాదురా, నాకు కావేరికి ఈయన స్టేషన్ లో పెళ్లి చేశారు. అందుకే అప్పటి నుంచి నేను ప్రేమగా మావయ్య అంటాను. ఆయన కూడా తట్టుకోలేక అల్లుడు అంటారు. ఓహో అలాగా, మన ఎస్ఎస్ లా అన్నమాట. మావయ్య ఇంకా ఎత్తడం మా వాళ్ళ కాదు సార్. మావయ్య, ఈడు నా ఫ్రెండ్ గోపాలకృష్ణ. వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి డబ్బు అంటే పేరాస.
అందుకే ఇలా నటించాం మావయ్య. అమ్మాయి మేజరే కదా. మేజరే. మరి ఇంకేంటాడు, రేపు అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేయండి, నేనే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తాను. పోలీస్ స్టేషన్ లో పెళ్ళా? పోండి సార్. మీ మామ చూడరా పరాచకాలు. పెళ్లి చేస్తే తప్పేటయా? ఇప్పటికి నేను 99 పెళ్లిళ్ళు చేశాను, నీకు చేస్తే 100 పూర్తి అయిపోతుంది. దయచేసి అమ్మాయిని తీసుకొచ్చి రేపు మంచి ముహూర్తం. మంచిగా ఉంటాను సార్. వస్తాను మావయ్య. అల్లుడు నెంబర్ 1, అల్లుడు నెంబర్ 100. నేను డూప్లికేట్ పేరెంట్స్ కూడా అరేంజ్ చేసి పెడతాను. సార్, మనం పట్టుకోవాల్సింది వీడే సార్. ఒరేయ్, మన కంపెనీ డిజైన్ చేసిన పోస్టర్లు జాగ్రత్తగా అతికించండి రా. రే శివ, వీడు చూడరా, పార్టీకి 500 డబ్బులు ఏమంటే ఇవ్వట్లేదు. ఏమంటాడు రా వాడు? లెక్కలు అడుగుతున్నారా? లెక్కలు అడిగామని బయటికి రేయ్, పంపు. రా, లెక్కేంట్రా? బయటికి 350. కథలొద్దు, క్లియర్ గా చెప్పరా. హాఫ్ రమ్ 150, ఆ, సోడా 40, ఆ. చిప్స్ 30, హాఫ్ ప్లేట్ బిర్యానీ ఆ. 60 రూపాయలు, 20 రూపాయలు బీడ, ఓహో. 10 రూపాయలు ఊరగాయ. మొత్తం 310 రూపాయలు అవుతుంది. రేయ్, నువ్వో మాతో కలవు, సిగరెట్ తాగు, మందు తాగు, బీడా ఇవ్వు. నీకెందుకు రా లెక్కలన్నీ? ఏం లేదురా, నెలకి నా సేవింగ్ ఎంత అని చూసుకుంటున్నాను. సేవ్ చేస్తున్నావా? అవును, మందు కొడితే లివర్ క్యాన్సర్ వస్తుంది, బీడా గుట్కాలు వేసుకుంటే థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. డాక్టర్ ఖర్చులు మిగిలినట్టే కదా అది. రేయ్, ఏ అలవాటు లేకుండా ఆ డబ్బుతో నువ్వేం చేస్తావరా? చెప్తారు. నమస్కారం అయ్యా. రామా. ఏంటి ఇంకా రాలేదా అని చూస్తున్నాను. 1, 2, 3. ఇందమ్మా 300. అంకుల్ కి థ్యాంక్స్ చెప్పు నాన్న. థ్యాంక్స్ God bless you. ఉంటామయ్యా. రేయ్, మేమంతా యూ సర్టిఫికేట్స్ రా, నువ్వేంట్రా ఏ సర్టిఫికేట్ అయ్యో? పార్టీ ఎవరు? ఫ్యామిలీ టైపా? రేయ్, నీ బుద్ధి అసలు మారదా? ఆ అబ్బాయికి డయాబెటీస్. ఏంటి, అంత చిన్న వయసులో కుర్రడికి షుగరా? ప్రతిరోజు ఇన్సులిన్ ఇవ్వాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే ప్రతి నెల 300 రూపాయలు నేను ఇస్తున్నాను. మందు తాగి మీరు సంతోషపడితే ఇలా హెల్ప్ చేస్తూ నేను సంతోషపడుతున్నాను. సారీరా. చీటి చెల్లెమా, చీటి చెల్లెమా. ఏయ్, ఏంటి అలా అరుస్తున్నావు? తిక్కగా ఉందా ఏంటి? ఓహో, చిటి చెల్లెమా ఇక్కడే ఉన్నారా? ఆనందం తట్టుకోలేక ప్రేమగా పిలిచానంతే. ఎందుకయ్యా అంత ఆనందం? మీ అబ్బాయికి సూట్ అయ్యేలా ఓ మంచి అమ్మాయి దొరికింది. ఏంటయ్యా నువ్వు అనేది? ఓ పెద్ద కోటీశ్వరుడు మీతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాడు. కోటీశ్వరుడా? అవును. పిల్ల పరిస్థితి ఏంటి? పెద్ద తిరుగుబోతు. నా ఉద్దేశం పరుగులు రాని అని. సిడ్నీ ఒలింపిక్స్ లో పరిగెడుతుండగా కాలు స్లిప్ అయి కిడ్నీ డ్యామేజ్ అయింది. ఆ, కిడ్నీ పోతే పోయిందండి ఏదో కిడ్నీ. ఆ అమ్మాయిని చేసుకున్న వాళ్ళకి 50 లక్షలు ఇస్తామంటున్నారు. ఆ? ఇలా చూడు, నువ్వే ఏదోటి చేసి 90 లక్షలు వచ్చేటట్టు చూడు. ఓసి పాపాత్మురాలా, నన్నే అమ్మేయాలని చూస్తున్నావా? నేను నా కొడుక్కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఈ పెళ్లి కొప్పిస్తాను. నేను కృష్ణ మాట్లాడుతున్నాను సార్. నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. రేపు అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి నీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించేద్దాం. స్టాప్ ఇట్! ఎవర్రది? రేయ్! అది అలా అంటే ఇలా అనడం అలవాటైపోయింది. మా అమ్మ. ఏం ఇన్స్పెక్టర్, నా అనుమతి లేకుండా నా కొడుకు పెళ్లి చేయడానికి మీ చట్టం ఏ విధంగా ఒప్పుకుంటుందయ్యా? ఒప్పుకోదు. కానీ వాళ్ళిద్దరు మేజర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చని చట్టంలో రూల్ ఉందమ్మా. చూడు పెద్దమ్మా, అయ్యో! ఓరి దుర్మార్గుడా, ఆమె వయసుని 37 పెంచేశావు కదా. ఏమయ్యా, నీ కంటికి పెద్ద ఆవిడలా రేయ్, కనిపిస్తున్నారా? ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? 22/2/1965. 2. పోటీలమ్మా, ఏదో చిన్నపిల్లలు ఆశపడి పెళ్లి చేసుకున్నారు. కానివ్వండి, పెళ్ళే కదా అయ్యింది. శోభన ఉంది కదా, అది నా ఇంట్లోనే జరగాలి. ఎలా జరుగుద్దో చూస్తాను. దానికి కూడా ఇక్కడ రూమ్ ఉందంట. ఎక్స్ట్రా మాట్లాడకయ్యా. దాని తర్వాతనే నా ఇంటికి వచ్చి బతకాల్సిందే కదరా. ఎలా వస్తావో చూస్తాను. అమ్మా, ఒక్క నిమిషం. ఏంటి? పెళ్ళైన 7 ఏళ్ల లోపు అత్తవారింట్లో పెళ్లి కూతురికి ఏమైనా జరిగిందనుకోండి, ఆ. అత్తమామల మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని 7 ఏళ్ళు లోపల తోస్తారట. కరెక్టే కదా? ఇండియన్ పీనల్ కోడ్ లో అలాగే ఉంది. అది లెక్క. అవును, ఇక ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు కూడా స్టవ్ వెలకూడదు. ఆడ ఇంట్లో స్టవ్ శివకాశి అగ్గిపెట్టెలు గీసి వేళ్ళు నొప్పెట్టాలి. ఇప్పుడేమంటారా? ఆవిడ పాపం ఇంకేం మాట్లాడరు. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరి పెళ్లిని నేనే జరిపించాను అనుకుంటాను. రారా. చాలా థ్యాంక్స్ అమ్మా. ల్యాండ్రీ కురాడికి కూడా మా అమ్మ పెళ్లి చేసిందంట, చూసారా? రేయ్. చాలా థ్యాంక్స్ అత్తయ్య. కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టుంది భామా. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, మీ దయ వల్ల నా పెళ్ళయింది. మీ దయతో నాకు బిడ్డ కూడా పుడితే ఆనందం. గోపాలకృష్ణ, మీ పేరే పెట్టుకుంటానని చెప్పబోయాను. థ్యాంక్ యూ మామయ్య. ఆగండిగా. సంథింగ్ నువ్వు ఒకటి. పెళ్లి బాగా జరిగింది కదా, కృష్ణ స్వీట్స్ నుంచి స్వీట్స్ తెప్పించాను. నీ చేతులతో ఖైదీలకు ఇచ్చాడమయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాస్. అయ్యో నన్ను. సారీ, కాలేమన్నా దొక్కానా? లేదండి, ఆయనే మా నాన్న. మామా, నువ్వా? అంటే ఇక్కడ జరిగిన పెళ్లి నీదా? అయ్యో, నాకు తెలియక లాకప్లో డాన్స్ కూడా చేసేసాడే.
సరే ఇంతకీ అల్లుడెవరు? వీరే. ఆ నల్లమల నటరాజు కేసరి నిన్ను చేసుకుంటానని మన ఇంటికి వచ్చాడు. వాణ్ణి కాదని 4 కాళ్ళ మండపం దగ్గర హరికథలు చెప్పుకునేలా ఉన్నాడు. వీణ్ణి చేసుకున్నావేంటమ్మా? అవును, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏసీ హాల్లో పెళ్లి చేయాలన్న ఆలోచన ఉన్నట్టు. పోలీస్ స్టేషన్ లో తుపాకుల మధ్య పెళ్లి జరిగింది. ఇన్స్పెక్టర్ గారు స్వీట్ కూడా ఇచ్చారు, ఉంచండి. సరే సరే రండి వెళ్దాం. ఒక్క నిమిషం, భామ ఉద్యోగం మానేసింది. ఉద్యోగం మానేసిందా? మరి నా బువ్వ? మీ ఇల్లు రెంట్కిచ్చి ఆ వచ్చే అద్దెలతో బతకండి. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను అమ్మాయిలతో కనిపించారంటే కళ్ళు పీకేస్తా. బాయ్ చెప్పి వచ్చాయి భామ. ఆయన కథ సీన్ లేదు గాని వెళ్దాం రండి. పాప ముసలాడు, బెయిలిచి బయటికి తీసుకురానా? నో, 4 సార్లు తప్పు చేసిన వాళ్ళని నేనెన్నటికీ క్షమించను. బాబా నీ కూడా నాకైతే పడుతుంది. నీ నోరు తిన్నగా ఉండదు కదా. సరే గాని మా ఇంటి అడ్రస్ తెలుసా నీకు? తెలీదే. అయితే బతికిపోయి ఏంటమ్మా ఇది? అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఇలా ఏడుస్తూ నిలబడ్డా? ఏడవక నన్నేం చేయమంటావురా? నాకున్నది నువ్వు ఒక్కడమే కదరా. దానికి ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటమ్మా? కొన్నాళ్ళు వెయిట్ చేయి, మనవన్నో మనవరాల్లో నీ చేతిలో పెడతా. పోరా, నిన్నటి వరకు నేనేం చెప్పినా తలాడించేవాడివి. ఇదే విధంగా ఇప్పుడు అదెవరితో వచ్చి నిన్ను మాయ చేసి కొంగురు ముడేసుకుంది. తర్వాత నిన్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇక నువ్వు నన్ను మర్చిపోతావు. ఏంటమ్మా ఇది? నేను ఎప్పటికీ నీ కొడుకునేనమ్మా. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా అని సినిమా పాట కూడా ఉంది కదమ్మా. ఆ మాత్రం ప్రేమ నా మీద ఉంటే చాలు. అమ్మా, భామ నీ కోసం బయట వెయిట్ చేస్తుంది. నువ్వు బయటికి వెళ్ళి దాన్ని లోపలికి పంపమ్మా. అది మాత్రం జరగదు. ఏదేవైనా నువ్వు నా కొడుకువి, అది నా కోడలు కాదు. రారా. ఏం చేస్తున్నారండి? బొంగరం నువ్వు చూడలేదా? చూశాను కానీ దీంతో ఏం చేస్తున్నారు? నువ్వు రావడం లేట్ అయింది కదా, కొంచెంసేపు ఆడుకుంటున్నాను. ఆ క్యాలెండర్ ఎందుకు బామా? చెప్తానుండండి. చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందండి. ఏంటి నోట్లో వేలేసుకుని చీకుతావా? పర్లేదు చీకు. అది కాదండి, నేనెవరినైనా 4 తప్పులకు మించి క్షమించను. 4 దాటితే వాళ్ళ ముఖం కూడా చూడను. నా క్యారెక్టర్ గురించి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. అర్థం కావాలంటే ఈ డైరీ చదువుకో. నోను, ఎంత భర్త అయినా ఎదుటి వాళ్ళ డైరీ చదవడం మేనస్ కాదు. అలాగా? నీ డైరీ ఉంటే నేను చదువుతా. ఓ అలాగే. డైరీ తలగడ 2 ఇస్తాను. పాకెట్లోకి వెళ్ళి తెల్లారేదాకా చదువుతూ కూర్చోండి. ఇప్పుడు అంత టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. భామా, మా అమ్మ ఆశీర్వాదం తీసుకున్నావా? ఆవిడ ఆశీర్వాదం తర్వాత, నాకు మీరు ముఖ్యం. ముందు మీరు ఆశీర్వదించండి. ఫస్ట్ నైట్ భర్త కాళ్ళ మీద ఇలా భార్య పడడం నాకు ఇష్టం ఉండదు. ఇవే నా కాళ్ళు అనుకో. ఫస్ట్ నైట్ కాళ్ళు పట్టుకోవడం, మరుసటి రోజు ఏం పేక పట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు? హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నా అభిప్రాయం ఇదే. ఓకే. పాలా నువ్వే ఇవ్వాలిగా. చాచా అన్ని తాగేకండి. ఏ సగం నీకు కావాలా? రేపటికి కావాలి. రేపటికి కావాలా? ఈ సినార్లో ఉన్నావే ఏంటండి ఇది? ఫస్ట్ నైట్ రోజే నన్ను ఎగతాళి చేస్తున్నారు. తీయగా 2 మాటలు చెప్పొచ్చు కదా. తీయగా 2 మాటలేగా. లడ్డు జాంగ్రీ. మిమ్మల్ని అడిగాను చూడండి. మామా, మనం ఉన్నట్టుండి ప్రేమించుకుని వెంటనే పెళ్లి చేసుకున్నాం కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు నీతో చెప్పాలి. ఏంటండి అవి? నాకు పొద్దున్న లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది. భలే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఆశ్చర్యం? నేను అంతే. అవునా? వాట్ ఏ కోఇన్సిడెంట్. నాకు కాఫీ కొంచెం స్ట్రాంగ్ గా తాగే అలవాటు ఉంది. నాకు అంతే. అలాగా? నేను కాఫీలో కొంచెం చక్కెర తక్కువ వేసుకుంటాను. అయ్యో నేను అంతే. అయ్యో ప్రతిదానికి నేను అంతే అంటావే. నేను కాఫీ తాగగానే షేవింగ్ చేసుకుంటాను. నేను అంతే. కొంచెం కష్టం. ఏంటండి ఇది?